జగన్మోహన్ రెడ్డి పల్నాడు యొక్క పర్యటన ఈరోజు ఎల్లో మీడియా చేసే ప్రచారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇన్ఛార్జ్లో ఫోన్ చేసి పబ్లిక్ మొబిలైజేషన్ చేయించి జగన్మోహన్ రెడ్డి గలాట చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఈరోజు ఏబిఎన్, టీవీ5 లాంటి మేజర్ ఛానళ్ళ ఈరోజు న్యూస్ అయితే వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిత్వం ఉందా అంటే ఆయన 2009లో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వరుసగా ఇలాంటి కార్యక్రమాలు, ఓదార్పు యాత్ర లాంటి కార్యక్రమాలు చేసిండు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో కొత్తగా ప్రజల్లోకి వస్తున్నట్టు, లేకపోతే కొత్తగా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నట్టు ఈ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఎవరు సెన్సేషన్ కొరకు ప్రయత్నిస్తారు, లేకపోతే ఎవరు పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే 2015 జూలైలో జరిగినటువంటి రాజమండ్రి పుష్కరాలలో చంద్రబాబు నాయుడు లక్షల మంది జనాలు వచ్చి పక్కనుంటే విఐపి దర్శనాలు మాత్రమే అలౌ చేసి సాధారణ భక్తులకు స్నానాలు చేయకుండా అడ్డుకొని ఒకేసారి ఆ రోజు సినిమా షూటింగ్ లాంటి కార్యక్రమం పెట్టి ఆ రోజు తొక్కిసలాటలో సుమారు 29 మంది ప్రాణాలు విడిచారు. అదేవిధంగా నెల్లూరులో మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇరుకు సందులల్లా మీటింగ్లు పెట్టి కందుకూరులో 8 మందిని చంపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దుకున్న ఒక వ్యక్తి చనిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి డిఎస్పీ ఎవరైతున్నారో ఆయన చెప్పిండు వేరే వెహికల్ ఏదో గుద్దుకొని ఆ వ్యక్తి చనిపోయిండు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దుకోలేదని చెప్పిండు. అయినా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేసే గేమ్ ఆడుతున్నారు. అంటే వీళ్ళకు అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే కూడా సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఒక ప్రతిపక్ష నాయకుడు పోయేటప్పుడు ఆ కాన్వాయ్ పోతుంటే కూడా కనీసం వీళ్ళకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత లేదా వీళ్ళకు? ఏదో పబ్లిసిటీ పిచ్ అని ఏ లోకేష్ బాబు ఈరోజు ట్వీట్ చేసిండు. ఎవరికి పబ్లిసిటీ పిచ్చి? 2009 నుంచి 2014 వరకు, ఆల్మోస్ట్ 2019 వరకు, 2009 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో పర్యటనలు ఎంతో మంది పబ్లిక్ ని కలిసిండు. ఏ ఒక్క రోజు కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. ఈ రోజు మీ చేతగానితనం వల్ల ఈ రోజు ఏదో అల్లర్లు జరుగుతాయని అని ఆ పరిపాలన చేతగాక ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఈ రోజు మీరు చేస్తున్నటువంటి డ్రామాలు తప్పితే ఈ రోజు జనాలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు సరైన గుణపాఠం చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో గలాట చేయాలనో గొడవలు చేయాలనో చూస్తే ఆయనకు వచ్చేది ఏమున్నది? ప్రజెంట్ ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ అయితే లేవు కదా. ఈ రోజు ప్రజలే బాధలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తుంటే ఎందుకంత భయపడుతున్నారు మీరు? ఎందుకు మీ మీడియాలలో, ఎల్లో మీడియాలలో పొద్దున్న నుంచి ఇదే న్యూస్ జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తుండు, అది చేస్తుండు. ప్రజల్ని కలవడం తప్ప, ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడం తప్ప ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ బాబు గారు మీరు? అంటే ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి కాకుండా మన ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన దందాలు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చిన భూములు రాసియచ్చు. ఇదే మీ పరిపాలన. బంద్ చేయండి. ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు బాధ్యతగా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత మీ మీద 100% ఉంది.